సోషల్ మీడియాలో మాట్లాడడం తప్పించి వాస్తవాలకు దూరం. చాలా సుజాత గారు ఈ అంశంపై మరి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడకపోవడాన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? మీరు ఇందాకనే అన్నారు మరి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తుంది అన్నప్పుడు రేవంత్ రెడ్డి ముందు మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డి గారు అన్ని చోట్ల ముఖ్యమంత్రిగా అన్ని చోట్ల ఇవ్వాల్సిన అవసరం లేదు కదండి. ఎంపీలు ఇచ్చారు, మంత్రులు మాట్లాడారు, మాలాంటి అధికార ప్రతినిధులం అందరం మాట్లాడుతున్నాము, ఇంతమంది మాట్లాడినాక కూడా ఆయన దగ్గర నుంచి రాకపోతే ఆ తర్వాత చూస్తుండొచ్చు ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ కింద స్థాయిలో అందరు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి వరకు అవసరం లేదు కదా. ఇక్కడికి గోరుతోని పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకోవడం ఎందుకు అంటే ముఖ్యమంత్రి స్థాయికి అవసరం లేదు. ఆయన డిప్యూటీ సీఎం, ఈయన సీఎం కాబట్టి అంత అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అంతకు కూడా ఆయన తగ్గి ఇంకా క్షమాపణ చెప్పకపోతే అప్పుడు చూద్దాం ఫర్దర్ లో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా, మేమందరం మాట్లాడతామా, ఇంకా ఏమన్నా ఆయన మీద నిరసనలు తెలుపుతామా, ఏం తెలుపుతామా అనేది ముందు ఉంది. ఇంకా లేకపోతే ఒకవేళ ఆయన ఇంకా క్షమాపణ చెప్పకపోతే డెఫినెట్ గా హైదరాబాద్ లో వాళ్ళ నివాసం కాల్ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటది. భార్య బిడ్డలతోని చక్కగా కోనసీమలో కొబ్బరి తోటలో ఇల్లు కట్టుకొని ఉండమనండి, అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ వ్యాపారాలన్నీ తొలగించుకొని ఆంధ్రప్రదేశ్కు పోండి, మేము దిష్టి కొట్టే వాళ్ళము, మళ్ళీ మీ ఆస్తులు ఇక్కడ ఉంటే మీ ఆస్తి మీద దిష్టి తగిలి మా ఆస్తులన్నీ పోయినాయి అని అనగలరు. కాబట్టి మీ వ్యాపారం అంతా కూడా అక్కడ షిఫ్ట్ చేసుకోండి, ఎందుకు మాతోని దిష్టి కళ్ళు ఉన్న వాళ్ళతో మా దగ్గర ఎందుకు, మీ వ్యాపారాలు మీ వ్యవహారాలు ఎందుకు, ఇక్కడ ఆస్తులు ఎందుకు, ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ ఎందుకు, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకండి, మా దిష్టి కళ్ళు కదా, వెళ్ళిపోండి మీ చోట్ల మీరు ఉండండి, ఆనందంగా ఉండండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వెళ్ళిపోతే ఇంకో హ్యాపీ, ఇంకో 10 మందికి ఉపాధి కలుగుతుంది, ఇంకో 10 మంది ఇక్కడ వ్యాపారం చేసుకోగలుగుతారు. మీరు మంచిగా అక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న అది ఉంది కదా, అమరావతి ఉంది, విజయవాడ ఉంది, చాలా ఉన్నాయి. అక్కడ ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో భూములు కొంటే ఎక్కువ రేపు పొద్దున కోట్లాది రూపాయల విలువ చేసేటటువంటి భూములు అయితే ఈ మధ్యనే కొత్తగా పదవులను అనుభవిస్తున్నాడు కాబట్టి కొత్తగా ఉండొచ్చు పవన్ కళ్యాణ్కి. ఆ కొత్తదనాన్ని చక్కగా అభివృద్ధి దిశలో పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఖర్చు పెట్టండి. మీ శక్తిని కానీ మీ మాటల్ని కానీ పక్క రాష్ట్రాలను ఉద్దేశించి అవమానిస్తే మాత్రం పక్క రాష్ట్ర వాళ్ళు అమాయకంగా మిమ్మల్ని, అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకేమీ అందకున్నా కూడా మేము ఒక 70 ఏళ్ళు మీతో సావాసం చేసినామేమో, కానీ అవసరం వస్తే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీలాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా ఇంతకన్నా ఎక్కువ స్ట్రాంగ్ గా రేపు రాబోయే కాలంలో ఆన్సర్ ఇస్తాము. ఇక్కడ తిరగనీయం, అది కూడా చెప్తున్నాం. ఈ విధంగా దీనికి క్షమాపణ చెప్పకున్నా వాపస్ తీసుకోకున్నా తెలంగాణలో తిరగనీయం అని డెఫినెట్ గా చెప్తున్నాం మేము.